Good morning to all of you. Andariki kuda good morning. Na voice వినపడుతుందా? Please confirm చేయండి. Online students, Good morning, everyone, sir. please confirm. So, guys, All right. See guys, మనకి ఈ రోజు టాపిక్ ఏంటంటే ప్రాజెక్ట్ క్లాసులు ఈ రోజు నుంచి ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. అవునా కదా? సో నిన్న క్లాస్లో మనం టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ సంబంధించిన టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎలా వస్తుంది అనేది చెప్పాం. అవునా కదా? సో మరి ఈ రోజు నుంచి మనకి ప్రాజెక్ట్ సంబంధించిన క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. అర్థమైందా? సో ఇక్కడ నుంచి మీరు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉండాలి. ఇక్కడ నుంచి మెయిన్ క్లాసెస్ S4 HANA అని చెప్పింది, అది కూడా క్లాస్ చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నాయి. మీకు మంచి డాక్యుమెంట్స్ ఇస్తున్నా, చూసుకుంటున్నారా లేదా? సో మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ సంబంధించి ఒక అద్భుతమైన డాక్యుమెంట్ ఉంది మన దగ్గర. ఓకేనా? సో ఈ డాక్యుమెంట్ ఉంది. ఈ డాక్యుమెంట్ చాలా చక్కగా ఉంది, చూసుకోండి. ఇలాంటి డాక్యుమెంట్స్ మీకు ఎక్కడ దొరకవు బయట. అలాగే మీరందరూ కూడా S4 HANAకు సంబంధించి న్యూ ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇందులో ఉంటుంది. అర్థమైందా? సో దేంట్లో ఉంటుంది? ఇంగ్లీష్ మీరు తెలుగులో నేర్చుకుంటున్నారు, మరి ఇంగ్లీష్లో కూడా నేర్చుకోవాలి కదా. మనకి ఇంగ్లీష్ ఛానల్ కూడా ఉంది. దాంట్లో మీకు కొన్ని వర్క్షాప్స్ చివరిలో చెప్తాను, ఇంటర్వ్యూలో ఎలా క్రాక్ చేయాలని. ఇంగ్లీష్లో నేర్చుకోవాలి, అర్థమైందా? సో తెలుగులో నేర్చుకుంటే అర్థమవుతుంది. ఇంగ్లీష్లో మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అప్పుడు మీరు రియల్ టైంలో సర్వైవ్ అవుతారు. అందుకే అక్కడ ఇంగ్లీష్ బ్యాచ్ సంబంధించిన లింక్ ఇచ్చాను, చూసారా? ఈ లింక్లోకి వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన స్టూడెంట్స్ అందరూ దగ్గర 1700 పైన స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఓకే, చూసుకోవాలి. సో అలాగే మనకి ఎప్పటికప్పుడు మీకు కొత్త డాక్యుమెంట్స్ ఇస్తున్నాను నేను. సో లాస్ట్ ఎవరైనా క్లాసులు విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ లాస్ట్ 3 క్లాసులు లింకులు ఇచ్చాను, చూసుకోండి. లాస్ట్ 3 క్లాసుల లింకులు బేసిక్ క్లాసెస్. ఇది నిన్నటి క్లాస్, ఇది 4th క్లాస్, ఇది అర్థమైందా? సో ఇవి మొత్తం 4 క్లాసులు, ఇవి 3, ఇదొకటి 4 క్లాసులు. ఓకేనా? ఇది మనకి 5వ క్లాస్. ఈ బేసిక్గా ఈ 4 క్లాసులు కూడా మనకి ఇంట్రడక్షనే. ఓకే, ఈ క్లాసెస్ మెయిన్ కాదు, మెయిన్ క్లాసెస్ ఈ రోజు నుంచి మెయిన్ క్లాసెస్. ఓకే, సో ఎవరైనా మిస్ అయ్యాము అనుకున్న వాళ్ళు ఇమీడియట్గా ఈ క్లాసెస్ ఏమైతే ఉన్నాయో ఇవి కంప్లీట్ చేసుకోండి. టైం దొరికినప్పుడల్లా ఈ సండే కూర్చొని మెల్లగా కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? ఇదొకటి లింక్ ఇచ్చాను, ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. రైట్ క్లిక్ ఇచ్చారనుకోండి వీడియో మీద, సేవ్ యాస్. అన్ని వీడియోలు ఇక్కడే ఉంటాయి, మొత్తం చాట్లోనే ఉంటాయి. వీడియోలు కూడా చాట్లోనే ఉంటాయి. కావాలంటే వీడియోలు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అన్ని వీడియోలు చాట్లో ఉంటాయి. ఇదిగోండి వీడియో, ఇలా చాట్లో ఉంటాయి. ఇదిగోండి వీడియో. ఓకే, లేదు అనుకుంటే ఈ లింక్స్ చూసుకోండి. మరి రిజిస్ట్రేషన్ కూడా చెప్పాను ఆల్రెడీ, రిజిస్ట్రేషన్ ఇమీడియట్గా చేసుకోవాలని. మళ్ళీ అడ్మిన్స్ రిమూవ్ చేస్తే మొత్తం ఆ డేటా అంతా పోతుంది మీ చాట్లో నుంచి. ఓకే, అడ్మిన్స్ రిమూవ్ చేస్తే మొత్తం డేటా అంతా పోతుంది. అందుకే ఈరోజు లాస్ట్ డేట్. ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఖాదర్ సార్ని, బాబ్జీ సార్ని కాంటాక్ట్ అయ్యి ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకేనా? చాట్లో పెట్టాను నేను. ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే గ్రూప్ నుంచి రిమూవ్ చేస్తారు ఐడీస్. ఓన్లీ పెయిడ్ ఐడీస్ మాత్రమే ఉంటాయి గ్రూప్లో. అలాగే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు ఇమీడియట్గా సిబి అలాగే షేక్ బాబ్జీ ఈ 2 ఐడీస్కి పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టాలి. అందుకే గ్రూప్లో పెట్టద్దు. షేక్ బాబ్జీ అలాగే సిబి ఐడీస్, ఈ 2 ఐడీస్కి మీరు పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది పెట్టాలి. సో అప్పుడే మీ రిజిస్ట్రేషన్ అనేది వ్యాలిడ్. ఓకే, అలా పెట్టని పక్షంలో రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ కాదు. ఓకే, పేమెంట్ స్క్రీన్ షాట్ వెంటనే సిబి అలాగే షేక్ బాబ్జీ 2 ఐడీస్కి అప్డేట్ చేసుకోండి. ఎవరైనా చేయకపోతే వెంటనే ఈరోజే చేసేయండి. ఎందుకంటే మళ్ళీ రిమూవ్ చేస్తే మళ్ళీ డేటా అంతా పోతుంది మళ్ళీ. ఓకేనా? ఆల్ రైట్.
సో మరి ఈ రోజు నుంచి మనకి మెయిన్ క్లాసులు స్టార్ట్ అయిపోతున్నాయి. ఓకే, అందరికీ స్క్రీన్ విజిబులా? స్క్రీన్ విజిబుల్ అందరికీ? ప్లీజ్ కన్ఫర్మ్. Yes, sir. ఓకే, సో మరి ఈ రోజు నుంచి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఏంటండి? టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ SAP S/4HANA. సో మనకి ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటండి? ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే మనకి బేసిక్ గా ఏం చెప్తారండి? ఇంప్లిమెంటేషన్ అంటే ఎలాగా? ఫస్ట్ టైం client never used SAP earlier. He want to migrate his business, entire business to SAP. Earlier he was into different ERP or different software he was using, but he want to migrate to SAP S/4HANA right now. So ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏమంటారు? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? క్లయింట్ ఎప్పుడు కూడా SAP యూజ్ చేయలేదు, ఇప్పుడు వాడు SAP లోకి వద్దాం అనుకుంటున్నాడు. ఫస్ట్ టైం SAP యూజ్ చేద్దాం అనుకుంటున్నాడు. ఫస్ట్ టైం. అలాంటి ప్రాజెక్ట్స్ అన్ని ఏమంటాం మనం? ఇంప్లిమెంటేషన్. అంటే స్టార్ట్ నుంచి ఎండ్ టు ఎండ్ చేయాలి. ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్. ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ అంటే మొత్తం అంతా రెడీ చేసి మనం ఎవరికి ఇవ్వాలి? SAP ఎండ్ యూజర్కి ఇస్తే అప్పుడు SAP ఎండ్ యూజర్ డే టు డే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయగలుగుతాడు. అంటే SAP ఎండ్ యూజర్ ఎవరు సార్ అంటే అకౌంటెంట్స్, సీనియర్ అకౌంటెంట్స్ వీళ్ళు ఉంటారు కదా, డైలీ ట్రాన్సాక్షన్ బుకింగ్ చేస్తారు కదా, వీళ్ళని ఏమంటాం మనం? అకౌంటెంట్స్ అంటారు. ఓకే, వాళ్ళ డ్యూటీ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేయటం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. కానీ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే కంప్లీట్ గా ఎండ్ టు ఎండ్ సైకిల్ ఉంటుంది. ఎండ్ టు ఎండ్ సైకిల్ ఉంటుంది. మినిమం ప్రాజెక్ట్ డ్యూరేషన్ సో మినిమం 2 అంటే ఇది సైజ్ అంటే ప్రాజెక్ట్ సైజ్ కొన్నిసార్లు 6 నెలలు ఉండొచ్చు, 8 నెలలు ఉండొచ్చు, 20 నెలలు ఉండొచ్చు, 30 నెలలు ఉండొచ్చు, 3 సంవత్సరాలు కూడా ఉండొచ్చు ప్రాజెక్ట్. కానీ యావరేజ్ డ్యూరేషన్ 2 సంవత్సరాలు అని చెప్తారు. మీరు రేపు పొద్దున్న మీ రెజ్యూమేలో యాడ్ చేసేటప్పుడు సో ఈ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఎంత అని అడిగితే ఏం చెప్తారు? 2 years అని చెప్తారు. అర్థమైందా? అర్థం కాలేదా? ఓకేనా? సో మరి మనకి S/4HANAలో ఇంప్లిమెంటేషన్ అనేది మనం చూసుకున్నట్లయితే సో గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ. గ్రీన్ ఫీల్డ్ ఏ ఫీల్డ్ అండి? ఇక్కడ ఉంది చూడండి. గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ యూజ్ చేస్తారు అన్నమాట. దీన్నే మనం యాక్టివేట్ మెథడాలజీ అంటారు. అంటే యాక్టివేట్ మెథడాలజీ అంటే గైడెన్స్, ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేది గైడెన్స్ అన్నమాట. సో ఫస్ట్ టైం ఎస్ఏపిని యూజ్ చేస్తున్నారు అంటే అది గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ. అంటే గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ నథింగ్ బట్ యాక్టివేట్ మెథడాలజీ. యాక్టివేట్ మెథడాలజీ S/4HANA ప్రాజెక్ట్స్కే యూజ్ చేస్తారు. అలాగే ECC ప్రాజెక్ట్స్ అనుకోండి, SAP మెథడాలజీ యూజ్ చేస్తారు. అర్థమైందా? సో ఇది యాక్టివేట్ మెథడాలజీ దేనికి? S/4HANA ప్రాజెక్ట్స్ ఓన్లీ యాక్టివేట్ మెథడాలజీ. SAP మెథడాలజీ దేనికి? ECC. ఓకే, ఈ SAP మెథడాలజీ అనేది నవ్వే డేస్ ఎవరు వాడతలేదు. ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా S/4HANA ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా దేంట్లో ఉన్నాయి? S/4HANAలోనే ఉన్నాయి. మొత్తం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటేనే S/4HANA యూజ్ చేస్తున్నాయి. ఈ ECC ఎవరు యూజ్ చేయట్లా. ECC 2027 కల్లా ఏమైపోతుంది? కంప్లీట్ క్లోజ్, కట్ ఆఫ్ డేట్ ఇచ్చేసారు. 2027 లాస్ట్ డేట్. నో ECC అన్నారు. తర్వాత SAP కూడా సపోర్ట్ చేయడు కంపెనీస్కి. అన్ని కంపెనీస్ S/4HANAలోకి మైగ్రేట్ అయిపోవాలి ఆఫ్టర్ 2027. అర్థమవుతుందా అందరికీ కూడా? గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటి?
కంపెనీస్ కొత్తగా మైగ్రేషన్ స్టార్ట్ చేయాలి అంటే గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ. అవి S/4HANA ప్రాజెక్ట్స్ అయితే ఏ మెథడాలజీ? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు. మెథడాలజీ వచ్చేటప్పటికి యాక్టివేట్ మెథడాలజీ. అసాప్ మెథడాలజీ ఫర్ ECC ప్రాజెక్ట్స్. క్లారిటీ వచ్చింది కదా? క్లారిటీ వచ్చిందా రాలేదా? అండ్ నవ్వే డేస్ అన్ని కూడా S/4HANA ప్రాజెక్ట్స్ ఉన్నాయా, ECC ప్రాజెక్ట్స్ ఉన్నాయా? ఇంప్లిమెంటేషన్ అంటే S/4HANAనే. 2027 తర్వాత ECC ఉండదా? ఉండదు. సో ఆల్ కంపెనీస్ ECC ఉపయోగించే కంపెనీస్ అన్ని 2027 తర్వాత ఏమైపోవాలి? S/4HANAలోకి మైగ్రేట్ అయిపోవాలి. అర్థమైందా? అంటే ఇంప్లిమెంటేషన్ అంటే ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్. దీన్ని ఏమంటాం మనం? ఎండ్ టు ఎండ్. ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటండి? ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్. ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ అన్నమాట. ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్. గ్రీన్ ఫీల్డ్, అసాప్ మెథడాలజీ. ఓకే, సో ECC ప్రాజెక్ట్స్, ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్. ఇంప్లిమెంటేషన్ అంటే ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ ఉంటుంది రియల్ టైంలో. ఓకే, దీంట్లో యాక్టివేట్ మెథడాలజీ. మెథడాలజీ అంటే ఏంటి అనుకున్నాం మనం? వాట్ ఈస్ మెథడాలజీ? మెథడాలజీ అంటే ఏంటి? గైడెన్స్. మెథడాలజీ అంటే ఏంటి? గైడెన్స్. ఈ గైడెన్స్, మెథడాలజీ ఈజ్ నథింగ్ బట్ గైడెన్స్ అని అర్థం. అంటే గైడెన్స్ ఈజ్ నథింగ్ బట్ హౌ టు ఇంప్లిమెంట్. S/4HANA ప్రాజెక్ట్స్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేది గైడెన్స్ దేంట్లో ఉంటుంది? యాక్టివేట్ మెథడాలజీలో ఉంటుంది. మెథడాలజీ అంటే ఏంటి? గైడెన్స్. ఓకేనా? గ్రీన్ ఫీల్డ్ అంటే యాక్టివేట్ మెథడాలజీ అనమాట. సో ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి చాలా మెథడాలజీస్ ఉన్నాయి. గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ అని, బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీ అని, బ్లూ ఫీల్డ్ మెథడాలజీ అని, వాటర్ ఫాల్ మెథడాలజీ అని, అజైల్ మెథడాలజీ అని చాలా మెథడాలజీస్ ఉన్నాయి. ఏ మెథడాలజీని యూజ్ చేయాలి అనేది కంపెనీ రిక్వైర్మెంట్ని బట్టి హై లెవెల్ మేనేజ్మెంట్ ఏ మెథడాలజీ యూజ్ చేయాలని డిసైడ్ చేస్తుంది. హై లెవెల్, టాప్ లెవెల్ మేనేజర్ ఉంటుందా మంది కన్సల్టెంట్లో, ప్రాజెక్ట్ మేనేజర్స్, డెలివరీ హెడ్స్, ఇలాంటి పెద్ద వాళ్ళు ఉంటారు. వాళ్ళు చూసుకుంటారు ఏ మెథడాలజీ యూజ్ చేయాలని. అంటే ఇండస్ట్రీ స్పెసిఫిక్ ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీ అంటే ఏంటో తెలుసు కదా మీకు? చెప్పండి. ఇండస్ట్రీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్, రీటైల్, పబ్లిక్ యూటిలిటీస్, ఇవన్నీ ఇండస్ట్రీస్ కూడా. వీటికి సొల్యూషన్స్ ఉంటాయి. ఆ ఇండస్ట్రీ సొల్యూషన్, స్పెసిఫిక్ సొల్యూషన్ బేస్ చేసుకొని, ఓకే, అలాగే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఏ మెథడాలజీ యూజ్ చేయాలి అనేది క్లయింట్ డిసిషన్. ఎవరితో? మన కన్సల్టెంట్ కంపెనీ క్లయింట్తో మాట్లాడి ఈ మెథడాలజీ ఫాలో అవ్వమని చెప్తారు. సో చాలా మెథడాలజీస్ ఉన్నాయి మనకి. ఓకే, సో యాక్టివేట్ మెథడాలజీ అనేది ఓన్లీ S/4HANA ప్రాజెక్ట్స్. బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీ ఉంది. ఏ మెథడాలజీ? బ్రౌన్ ఫీల్డ్. ECC నుంచి S/4HANAలోకి ప్రాజెక్ట్స్ అన్ని మైగ్రేట్ అయిపోతున్నాయి కదా, వాటికి ఉపయోగించే మెథడాలజీ ఏంటి? బ్రౌన్ ఫీల్డ్. ECC S/4HANA పోయే అన్ని ECC ప్రాజెక్ట్స్ అన్ని S/4HANAలోకి మైగ్రేట్ అయిపోతున్నాయి కదా, వాటికి ఉపయోగించే మెథడాలజీ ఏంటి? బ్రౌన్ ఫీల్డ్. అర్థమైందా? అలాగే రోజుకో మెథడాలజీ పుట్టుకొచ్చేస్తుంది. బ్లూ ఫీల్డ్ అంట. బ్రౌన్ ఫీల్డ్, బ్లూ ఫీల్డ్. సో ఇలా చాలా మెథడాలజీస్ ఉన్నాయి. కానీ మీరైతే రేపొద్దున్న జాబ్కి వెళ్ళేటప్పుడు సో ఏ మెథడాలజీని బేస్ చేసుకొని ఇంప్లిమెంటేషన్ చేశారు అదంటే ఏం చెప్తారు? సో గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ బేస్డ్ అపాన్ ది యాక్టివేట్ మెథడాలజీ. అర్థమైందా? అర్థం కాలేదా? సో ప్రతి మెథడాలజీలోనూ ఫేజెస్ ఉంటాయి. ఏముంటాయి? ఫేజెస్. అంటే ఈ ఫేజ్లో ఏం చేయాలి, ఈ ఫేజ్లో ఏం చేయాలి, ఇంకో ఫేజ్లో ఏం చేయాలి, ఇలా ఫేజెస్ ఉంటాయి. ఇవి మనం నెక్స్ట్ అడ్వాన్స్డ్ క్లాసెస్లో, ఇదేంటంటే ఈరోజు మనం ప్రాజెక్ట్స్ టైప్స్ ఏంటి, ఒక ఈ ప్రాజెక్ట్ దేనికి, ఈ ప్రాజెక్ట్ దేనికి, ఈ ప్రాజెక్ట్ దేనికి చెప్పుకుంటాం. బట్ నెక్స్ట్ క్లాసెస్లో సిస్టమైజ్ చేసేటప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత, 40 days అయిన తర్వాత గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ గురించి ఒక 2 classes. ఓకేనా? సో బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీ గురించి ఒక క్లాస్, అలాగే మనకి అసాప్ మెథడాలజీ గురించి ఒక క్లాస్. ఇలా మనం సో మళ్ళీ ప్రాజెక్ట్ క్లాసులు మళ్ళీ 40 రోజులు సిస్టంలో చేసిన తర్వాత క్లారిటీ వస్తుంది. ఇప్పుడు థియరిటికల్గా చెప్పుకుంటే ఏం క్లారిటీ వస్తుంది?
ఊరికి ఐడియా వస్తుంది. బట్ సిస్టంలో 40 రోజులు అయిన తర్వాత మీకు మాస్టర్ డేటా ఏంటి, ట్రాన్సాక్షన్ డేటా ఏంటి, ఎస్ఏపీ ఎలా పోస్ట్ చేయాలి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు ఫుల్ టచ్అప్ ఇస్తాం. ఇప్పుడు ఏంటంటే ఓవరాల్గా మీకు సో ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి, ఇంప్లిమెంటేషన్లో మనకి ఏ కైండ్ ఆఫ్ ఫేజెస్ ఉంటాయి, ఓకే, అలాగే ఏ కైండ్ ఆఫ్ మెథడాలజీస్ ఉంటాయి అనేది జస్ట్ ఒక ఓవరాల్ ఐడియా ఇస్తాం. ఓకేనా, మీ డాక్యుమెంట్లో అన్నీ ఉంటాయి. ఓకేనా, ఇంకా ఆ డాక్యుమెంట్ ఏంటంటే ఓవరాల్ ఐడియా కాదు, ఓవర్ వ్యూ. ఇదేంటి, దీనికి ఏంటి, దేనికి ఏంటంటే తర్వాత గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ గురించి 3 పేజీలు ఇస్తుంది, 3 పేజీల డాక్యుమెంట్. బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీ గురించి 2 పేజీల డాక్యుమెంట్. సో ఈ రోజు నుంచి ఏంటంటే మనకి సెషన్లోకి వెళ్ళే ముందు ఒక ఐడియా. ఓకేనా, రైట్. సో మనకి ఒక ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే సో సెటైన్ ఫేజెస్ ఉంటాయండి. ఈ యాక్టివేట్ మెథడాలజీలో కొన్ని ఫేజెస్ ఉంటాయి. ఆ ఫేజెస్ ఊరికే రాస్తాను. ఓకేనా, సో ఈ ఫేజెస్ నెక్స్ట్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డిస్కవర్ ఫేజ్, ప్రిపేర్ ఫేజ్, ఎక్స్ప్లోర్ ఫేజ్, రియలైజ్ ఫేజ్, డిప్లాయ్ ఫేజ్, రన్ ఫేజ్. అంటే మనం యాక్టివేట్ మెథడాలజీలో ఎన్ని ఫేజెస్ ఉన్నాయి చెప్పాలి 6 ఫేజెస్ ఉన్నాయి. డిస్కవర్ ఫేజ్, ప్రిపేర్ ఫేజ్, ఎక్స్ప్లోర్ ఫేజ్, రియలైజ్ ఫేజ్, డిప్లాయ్ ఫేజ్, రన్ ఫేజ్. అంటే సింపుల్గా మాట్లాడుకుంటే మనకి సో కంపెనీస్ హూ వాంట్ టు స్విచ్ టు SAP ఫస్ట్ టైం, ఓకే, SAP S/4HANA ఫస్ట్ టైం, generally greenfield methodology will be recommended. Okay, which methodology? Greenfield implementation will be recommended. For methodology, as activate methodology. Activate methodology, how many phases are there? Discover phase, 6 phases ఉన్నాయి. చెప్పాలి ఒకసారి, చదవండి ఒకసారి చెప్పాలి. 6 pages. Discover phase, ప్రిపేర్ ఫేజ్, ఎక్స్ప్లోర్ ఫేజ్, రియలైజ్ ఫేజ్. మరి ఈసీసీలో కూడా మెథడాలజీ, ఈసీసీ కూడా ఎస్ఆర్ మెథడాలజీలో కూడా పేజెస్ ఉన్నాయి. ఎస్ఆర్ మెథడాలజీలో కూడా పేజెస్ ఉన్నాయి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్, బిజినెస్ బ్లూ ప్రింట్, realization, project preparation phase, business blueprint, realization, final preparation, go live and support. ఎన్ని ఫేజ్ ఉన్నాయండి ఇక్కడ? అంటే ఏ మెథడాలజీ చూసుకున్నా ఫేజెస్ ఉంటాయి. ఈ ఫేజ్లో మనం ఏం చేస్తాము, ఈ ఫేజ్లో ఏం చేయాలి, ఈ ఫేజ్లో ఏం చేయాలి, ఓకేనా అనేది మనకు ఉంటుంది అనమాట. అర్థమైనా? సింపుల్గా మాట్లాడితే మనకి ఇక్కడ మనం ఈ ఓవరాల్ ఐడియా కాబట్టి, ఈ క్లాసెస్ అన్నీ కూడా ఓవరాల్ ఐడియా కాబట్టి జస్ట్ మీకు ఊరికి ఒక గైడెన్స్ అనమాట, చిన్న గైడెన్స్. తర్వాత మనం సెషన్లో చేసిన తర్వాత దీని గురించి ఒక 1 hour డిస్కషన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజ్ గురించి మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉంటాం. ఓకే, సో ఫస్ట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఎస్ఏపిలో మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి. ఓకే, సో ఫస్ట్ ఏంటిది, గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్. ఫస్ట్ టైం కంపెనీ సో గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ చేసింది అంటే అది ఏ ప్రాజెక్ట్ అయి ఉండాలి, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయి ఉండాలి. అర్థమైందా? సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయి ఉండాలి. సో మనకి ఇవన్నీ కూడా ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ అనమాట. ఓకే, నేను ఇచ్చే డాక్యుమెంట్ నోట్స్ సపరేట్గా పెట్టుకోవాలి, వర్డ్లో బేస్ చేసుకోవాలి సపరేట్గా. ఓకేనా, ఈ నోట్స్లో ఉండేవి మళ్ళీ అందులో ఉండకపోవచ్చు, అందులో ఉండేవి ఇందులో ఉండకపోవచ్చు.
ఓకే, బట్ ఏంటంటే సెపరేట్గా మీరు నోట్స్లో పెట్టుకోవాలి. ఓకేనా? రైట్. సో కాబట్టి ఒక ఐడియా వచ్చింది కదా. సో ఫస్ట్ టైము ఎస్ఏపి S/4HANA ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము అంటే సో అది గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషను. ఓకే, గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషను యాక్టివేట్ మెథడాలజీని యూస్ చేసుకొని ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తారు. ఓకే, దాంట్లో ప్రతి అంటే ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ఏముండాలి? ఫేజెస్ ఉండాలి. సో ప్రతి ఫేజ్లోనూ మనం కొన్ని సెటైన్ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేస్తే ఫైనల్గా ఇంప్లిమెంటేషన్ అనేది అయిపోతుంది. ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత మనకి సపోర్ట్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది? సపోర్ట్. సపోర్ట్ అంటే ఏంటి? వాట్ ఈస్ సపోర్ట్? సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటండి? ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది చెప్పాలి. సపోర్ట్ ప్రాజెక్ట్. వాట్ ఈస్ సపోర్ట్? Solving the tickets is a support project, sir. చెప్పాలి. వాట్ ఈస్ సపోర్ట్ ప్రాజెక్ట్? ఓకే, మనం ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎస్ఏపి ఎండ్ యూజర్ ఇంకా డే టు డే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాడు. పోస్ట్ చేసి మంత్ ఎండ్ టైంలో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేస్తాడు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ స్మూత్గా ప్రిపేర్ అవ్వాలి అంటే ఎర్రర్స్ లేకుండా అవ్వాలి, అంతేనా కదా? అంటే ఎర్రర్స్ అంటే ఏంటి సార్ అంటే సాఫ్ట్వేర్లో డేటా ఎంటర్ చేసేటప్పుడు కొన్ని టెక్నికల్గా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సాఫ్ట్వేర్లో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఓకే, అలాంటప్పుడు ఈ టెక్నికల్ ఎర్రర్స్ రాకుండా బిజినెస్ని స్మూత్ వేలో తీసుకొని వెళ్ళాలి అంటే సో ఏ ప్రాజెక్ట్ మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది? సపోర్ట్ ప్రాజెక్ట్ ఉంది. అంటే సార్ ఎర్రర్ అంటే ఏంటి సార్, నాకేం అర్థం కాలేదు అంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడు. ఇక్కడ ఇప్పుడు ఇది ఎస్ఏపి స్క్రీన్. ఎస్ఏపి స్క్రీన్ ఇది. ఎస్ఏపి ఎండ్ యూజర్ ఏం చేస్తాడు? ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాడు అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? రెంట్ పెయిడ్. ఎంట్రీ ఏంటో చెప్పండి? రెంట్ అకౌంట్ అటార్ టు బ్యాంక్. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ ఎస్ఏపిలో పోస్ట్ చేసేటప్పుడు ఎర్రర్ ఏమొస్తుందో చూడండి సరదాగా. ఓకే, ఎస్ఏపిలో ఈ ట్రాన్సాక్షన్ రికార్డు చేయాలంటే మనం యూజ్ చేసే టీ కోడ్ ఏంటి? FB50 జనరల్ లెడ్జర్. జనరల్ లెడ్జర్ సంబంధించి పోస్టింగ్ చేయాలంటే FB50 అనే టీ కోడ్ యూజ్ చేస్తారు. సో ఇది కమాండ్ ఫీల్డ్ అంటారు. దీన్ని ఏమంటారు? కమాండ్ ఫీల్డ్. దీంట్లో ఈ టీ కోడ్ ఎంటర్ చేస్తే చాలు, స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది. ఇందులో డేటా ఎంటర్ చేయాలి. ఎస్ఏపి ఎండ్ యూజర్ ఏం చేస్తాడు? ఫస్ట్ డాక్యుమెంట్ డేట్ తీసుకుంటాడు, తర్వాత పోస్టింగ్ డేట్ తీసుకుంటాడు, తర్వాత రిఫరెన్స్ నెంబర్ తీసుకుంటాడు. ఓకే, తర్వాత రెంట్ పెయిడ్ అని చెప్పి డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అంతా కూడా మనకి డాక్యుమెంట్ హెడర్ డేటా అంటారు. ఏమంటారు? హెడర్ డేటా. డాక్యుమెంట్ డేట్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ జరిగిన డేట్. పోస్టింగ్ డేట్ అంటే ఏంటి? ఎస్ఏపిలో మనం ఎప్పుడు పోస్ట్ చేస్తున్నాం. రిఫరెన్స్, ప్రతి ట్రాన్సాక్షన్కి రిఫరెన్స్ ఉంటుంది. డాక్యుమెంట్ హెడర్ ఏంటి? రెంట్ పెయిడ్. డాక్యుమెంట్ టైప్ ఏంటి? ఎస్ఏ. సో ఇక్కడ మనం క్రెడిట్ పర్చేజ్ తీసుకుంటున్నాం. ఓకే, డెబిట్. సో ఇక్కడ లేకపోతే రెంట్ అని చెప్పి తీసుకోండి. రెంట్ ఉందో లేదో మరి ఇక్కడ. సో చూద్దాం. రెంట్ ఉంది. రెంట్ అకౌంట్ అటార్ టు బ్యాంక్. బ్యాంక్ అంటే ఏ బ్యాంక్ తీసుకున్నాం? సిటీ బ్యాంక్ తీసుకుంటున్నాం. సో రెంట్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. సో ట్రాన్సాక్షన్ ఎలా బుక్ చేస్తాడో చూపిస్తున్నా ఊరికే. ఓకే, ఈ డీటెయిల్స్ ఇలా ఇవ్వగానే ఎంటర్ కొడతాడు. ఎంటర్ కొడితే యాజ్ సూన్ యాజ్ గివెన్ ఎంటర్ సిస్టమ్ థ్రోయింగ్ అన్ ఎర్రర్. ఇది ఒక కైండ్ ఆఫ్ ఎర్రర్. నువ్వు కన్సల్టెంట్ అయితే సాల్వ్ చేస్తావు. కన్సల్టెంట్ కాకుండా ఎండ్ యూజర్ అయితే నువ్వు సాల్వ్ చేయలేవు. సో అంటే ఎస్ఏపి ఎండ్ యూజర్కి ట్రాన్సాక్షన్ ఇలా పోస్ట్ చేసేటప్పుడు టెక్నికల్ ఎర్రర్స్ వస్తున్నాయా రావట్లేదా? ఒక ఎగ్జాంపుల్ మీకు ఇది. ఈ ఎర్రర్స్ని రాకుండా బిజినెస్ డైలీ ట్రాన్సాక్షన్ పోస్ట్ సక్రమంగా జరగాలి అంటే, స్మూత్ వేలో బిజినెస్ అనేది వెళ్ళాలి అంటే ఏం కావాలి? కన్సల్టెంట్ సపోర్ట్ కావాలి. ఎందుకంటే రెంట్ పెయిడ్ లాంటి చిన్న ఎంట్రీసే కాదు,
రోజు కొన్ని వందల వేల ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి వెండర్స్ తోను కస్టమర్స్ తోను. ఓకే, సో కాబట్టి అలాంటప్పుడు కొన్నిసార్లు ఎస్ఏపి ఎండ్ యూజర్ రాంగ్గా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసి రాంగ్ రిపోర్ట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు ఓవర్ సైట్తో 0 10 2 0 పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో కొన్నిసార్లు టెక్నికల్గా బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్ సరిగా వర్కౌట్ అవ్వక ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు రాంగ్ డేటాలు పోస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మెయింటెనెన్స్ సరిగా చేయకపోవడం, మాస్టర్ డేటా మెయింటెనెన్స్ సరిగా చేయకపోవడం మూలంగా వచ్చే ఎర్రర్స్ ఉంటాయి. అంటే ఇలాంటప్పుడు మనం కన్సల్టెంట్స్ సపోర్ట్ అనేది కావాల్సి ఉంది. కాబట్టి నువ్వు సపోర్ట్ ప్రాజెక్ట్లో వచ్చినప్పుడు ఆ ఎర్రర్స్ని సాల్వ్ చేయాలి. సో వన్స్ యూ హ్యావ్ బీన్ recruited for support project, so your duty is to resolve the SAP end user issues. You need to resolve the SAP end user issues. On what basis you will resolve? అది ఇంపార్టెంట్. ఏ బేస్ మీద రిసాల్వ్ చేయాలి సార్, ఎంత టైము, ఇప్పుడు నేను ఎర్రర్ వచ్చింది, ఎంత టైంలో ఎస్ఏపి కన్సల్టెంట్ రిసాల్వ్ చేయాలి అనేది ఎస్ఎల్ఏ. ఎస్ఎల్ఏ అంటే ఏంటి? సర్వీస్ లెవెల్ agreement. Based upon the SLA, you have to resolve the SAP end user issue. Based upon the SLA, you have to resolve the SAP end user issues. అంటే సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే టెక్నికల్ గా మనం సపోర్ట్ చేయాలి ఎవరికి? ఎండ్ యూజర్. దాన్ని మనం ఏమంటారంటే ఏఎంఎస్ ప్రాజెక్ట్ అంటారు. ఏమంటారు? ఏఎంఎస్. ఇక్కడ మీకు డాక్యుమెంట్ ఇచ్చాను చూడండి. సో ఫస్ట్ పాయింట్ మీరు ఎవరు చదువుతారండి? చదవండి ఒకసారి. ఎవరైనా ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవరు చదువుతారా? హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చదవండి ఒకసారి ఎవరైనా ఆన్లైన్ స్టూడెంట్స్. చక్కగా బొమ్మలు గీసి ఇచ్చాం మీకోసం. ఇలాంటి డాక్యుమెంట్లు ఎక్కడా దొరకవు మీకు. నా ఒరిజినల్ కంటెంట్ ఇది. ఓకే, చాలా చక్కగా డాక్యుమెంట్లు ఇస్తున్నా. మీకు ఒక వాట్సాప్ గ్రూప్ ఇస్తున్నా. వాట్సాప్ గ్రూప్లో అందరూ జాయిన్ అవ్వండి. డైలీ డాక్యుమెంట్స్ వస్తాయి. 72 అందరూ కూడా వాట్సాప్ గ్రూప్ని ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి. ఎవ్రీడే డాక్యుమెంట్ పంపిస్తున్నాం. అర్థమవుతుందా అందరికీ? సో ఈ వాట్సాప్ గ్రూప్ని అందరూ కూడా డౌన్లోడ్ ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో అందరూ కూడా ఎవ్రీడే ప్రతిరోజు డాక్యుమెంట్ పంపిస్తున్నాం. ఓకే, ట్రైనింగ్ రీస్ట్రక్చర్ అవుతుంది మొత్తం. సో ఈ వాట్సాప్ గ్రూప్లో అందరూ జాయిన్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, సో మీరు ఇమీడియట్గా ఇంగ్లీష్ ఛానల్ ఉంటుంది మంది. మీరు తెలుగులో నేర్చుకోవడం కాదు, తెలుగులో అందరూ నేర్చుకుంటారు, ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుంటారు తెలుగులో, కానీ ఇంగ్లీష్లో మనం నేర్చుకోవాలి. ఇంగ్లీష్ ఛానల్ ఉంది ఇక్కడ. ఓకే, ఈ ఇంగ్లీష్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో మీకు ఈ ఇంగ్లీష్ ఛానల్తో చాలా పని ఉంటుంది మీకు. ఓకేనా? ఈ ఛానల్ ఏదైతే ఉందో దీన్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే, మీరు తెలుగులో నేర్చుకుంటున్నారు, బట్ ఇంగ్లీష్లో మాట్లాడాలి కదా, సక్సెస్ అవ్వాలి కదా. మరి ఇంగ్లీష్లో సంబంధించి కూడా ఛానల్ ఉంది మనకి, అది కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఈ గ్రూప్లో ఎవ్రీడే మెటీరియల్స్ పంపిస్తూ ఉంటాం. ఎంఎంఓ, ఎస్డి, ఎఫ్ఐసిఓ రోజుకి 2 మెటీరియల్ పంపిస్తూ ఉంటాం. ఓకేనా? సో అవి చూసుకుంటూ ఉండాలి. ఓకే, డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. అర్థమైందా అందరికీ కూడా? రైట్. సో మరి ఇప్పుడు మన సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం. సపోర్ట్ ప్రాజెక్ట్లో ఏముంటుందండి? ఎస్ఎల్ఏ ఉంటుంది. ఏముంటుంది? ఎస్ఎల్ఏ. ఎస్ఎల్ఏ అంటే ఏంటిది? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఈ ప్రాజెక్ట్లో నువ్వేం చేయాలి? యూ హ్యావ్ టు రిజాల్వ్ ద ఎస్ఏపి ఎండ్ యూజర్ ఇష్యూస్. ఎస్ఏపి ఎండ్ యూజర్ ఇష్యూస్ని సాల్వ్ చేయాలి. ఓకే, సో బేస్డ్ అపాన్ ది ప్రయారిటీ, based upon the priority, severity, based upon the priority and severity, so we have to resolve the SAP end user issues. అర్థమైందా? సో బేస్డ్ అపాన్ ది ప్రయారిటీ అండ్ సివియారిటీ వీ నీడ్, అంటే నీ రోల్ అంటే రేపు పొద్దున్న రియల్ టైంలో
రేపు పొద్దున్న రియల్ టైంలో కంపెనీలో జాయిన్ అయినప్పుడు ప్రాజెక్ట్ బేస్డ్ మీద పనిచేయాలి. ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది కదా, ఒకటి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో నేను వేయచ్చు, రెండోది సపోర్ట్ ప్రాజెక్ట్లో వేయచ్చు. సో మనకి రేపు పొద్దున టికెట్ని సాల్వ్ చేయాలి. సో టికెటింగ్ టూల్స్ ఉంటాయి రేపు పొద్దున. సో మనకి సర్వీస్ నౌ, దీన్ని స్నో నౌ అంటారు, సర్వీస్ నౌ, సొల్యూషన్ మేనేజర్, సో ఎక్సెట్రా ఇలా మనకి టికెటింగ్ టూల్స్ ఉంటాయి. అర్థమైందా అందరికీ? సో రేపు పొద్దున్న టికెటింగ్ టూల్స్ మీద మీరు రియల్ టైంలో పనిచేయాలి. దేని మీద పనిచేయాలి? టికెటింగ్ టూల్ మీద పనిచేయాలి. సో మనకి బేస్డ్ అపాన్ ది ప్రయారిటీ అండ్ సివియారిటీ we have to resolve the SAP end user issues. What are the ticketing tools will be there in the real time? ServiceNow Solution Manager, ఇలా చాలా ఉంటాయి. BMC రెమెడీ, ఇలా చాలా ఉన్నాయి. బట్ అవన్నీ వద్దు, మనకి ఈ రెండింటి మీద వర్క్ చేశానని చెప్పాలి. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ మనకి SLA అన్నాం. ఒక టికెట్, మనకి టికెట్ని ఎలా క్లాసిఫై చేయొచ్చండి? P1, P2, P3, P4 టికెట్ని ఎలా క్లాసిఫై చేయొచ్చు? P1 టికెట్ని మనం 2 అవర్స్లో సాల్వ్ చేయాలి. P2 టికెట్ని 6 అవర్స్లో సాల్వ్ చేయాలి. సో P3 టికెట్ని సో మనకి 3 డేస్లో సాల్వ్ చేయాలి. P4 టికెట్ 4 డేస్లో సాల్వ్ చేయాలి. ఓకేనా? అంటే దీన్ని రిసొల్యూషన్ టైం అంటారు. ఏమంటారు? రిసొల్యూషన్ టైం. వీటి గురించి మళ్ళీ నేను నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాను. ఈరోజు ఏంటంటే మొత్తం ఓవర్వ్యూ, వీటి గురించి ఇంకా ఇన్ డీటెయిల్ ఉంటుంది అడ్వాన్స్ క్లాసెస్లో. ఇదేంటంటే మీరు అందరూ కూడా కొత్తగా జాయిన్ అయ్యారు కాబట్టి అప్పుడే భయపెట్టేసి పరిగెత్తించను. ఓవరాల్ బేసిక్స్ చెప్తాం, ఫస్ట్ అర్థమయ్యేలా చెప్పి ఆ తర్వాత కొన్ని సిస్టమ్ మీద చేసిన తర్వాత అప్పుడు ఇన్డెప్త్గా వెళ్తాం. ఓకేనా? ఇదంతా కూడా ఒక ఐడియా. అంటే రేపొద్దున ఎవరైనా కన్సల్టెంట్స్ని మీట్ అయ్యారనుకోండి, ఏ ప్రాజెక్ట్లో ఉన్నావు అని అడిగారు అనుకోండి, సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఏం చేస్తారు? ఇష్యూ సాల్వ్ చేస్తారా? సో మనకి SLA ఏముంది? P1 టికెట్లో టికెట్స్ ఏమున్నాయి? P1, P2, P3, P4. ఓకే, P1 టికెట్ ఎన్ని నిమిషాలు సాల్వ్ చేయాలి? 2 అవర్స్. P2 6, P3 3 days, P4 4 days. ఒక ఐడియా, జస్ట్ లైక్ ఒక ఐడియా. అర్థమైందా? సో మనకి ఇన్ డీటెయిల్గా మెల్లమెల్లగా చెప్తాను. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మనకి సపోర్ట్ చేయాలి. ఎవరికి? SAP ఎండ్ యూజర్కి సపోర్ట్ చేయాలన్నమాట. సో మనకి ఇందులో మనకి సో ఇష్యూస్ అనగానే మనకి చాలా రకాలైన ఇష్యూస్ వస్తాయి వర్క్ మీద, సిస్టమ్ మీద పనిచేసేటప్పుడు. ఎర్రర్స్, ఇష్యూస్ అంటే ఇక్కడ టెక్నికల్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. రియల్ టైంలో మన సర్వర్ మీద పనిచేసేటప్పుడు ఏమొస్తాయి? టెక్నికల్గా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. హలో మేడం, క్లాస్ జరుగుతుంది, ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టాం. సో ఇష్యూస్ ఏంటిది? ఎర్రర్స్ ఏమున్నాయి మనకి? సో మనకి ఏమేమి ఎర్రర్స్ రావచ్చు? కాన్ఫిగరేషన్ ఎర్రర్స్ రావచ్చు. రేపు పొద్దున్న కాన్ఫిగరేషన్ ఎర్రర్స్ రావచ్చు. మాస్టర్ డేటా ఎర్రర్స్ రావచ్చు. అర్థమైందా? అలాగే రేపు పొద్దున్న క్రాస్ మాడ్యూల్ టీమ్తో పనిచేస్తూ ఉంటాం. ఇంటిగ్రేషన్ ఎర్రర్స్. ఇంటిగ్రేషన్ అంటే FIMM, FISD అలాగా చెప్తాను, మెల్లగా రాసుకోండి, ఊరికి రాసుకోండి, ఇవన్నీ బేసిక్స్. తర్వాత మీకు ఇంటర్ఫేస్ రిలేటెడ్ ఎర్రర్స్ రావచ్చు. థర్డ్ పార్టీ టూల్స్ ఉంటాయి, దాని మీద వర్క్ చేసేటప్పుడు ఎర్రర్ రావచ్చు. ఓకేనా? ఎర్రర్స్ అంటే మనకి కాన్ఫిగరేషన్ ఎర్రర్స్, మాస్టర్ డేటా ఎర్రర్స్, ఇంటిగ్రేషన్ ఎర్రర్స్, ఇంటర్ఫేస్ ఎర్రర్స్. అలాగే మనకి సో బ్యాపీ అంటే అబాప్ రిలేటెడ్ ఎర్రర్స్, బగ్స్. సో బగ్స్ రావచ్చు. అండ్ అబాప్ రిలేటెడ్ అంటే టెక్నికల్ ఎర్రర్స్, అబాప్ కన్సల్టెంట్తో వర్క్ చేయించాల్సి వస్తుంది అనమాట. ఓకే, అలాగే డేటా ఫార్మేట్ రిలేటెడ్ ఎర్రర్స్ రావచ్చు. అంటే సిస్టమ్ మీద పనిచేసేటప్పుడు ఈ ఎర్రర్స్ రావచ్చు. సో ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ఈ ఫేజెస్ తెలుసుకోవాలి మనం. అంటే ప్రతి ఫేజ్లోనూ ఏం చేస్తాము అనేది మనం అడ్వాన్స్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకే, SAP మెథడాలజీలో 6 ఫేజెస్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5 ఫేజెస్ ఉన్నాయి. సో దీంట్లో ఉన్నాయి 6 ఫేజెస్ ఉన్నాయి. సో ఇది మనం గ్రీన్ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ అంటే కంప్లీట్గా ఫస్ట్ టైం SAPకి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం అనమాట.
ఓకే, అంటే క్లయింట్కి ఇంప్లిమెంటేషన్ చేసి పెడుతున్నాం. క్లారిటీ వచ్చింది కదా? క్లారిటీ వచ్చిందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడగాలి, చాట్లో పెట్టాలి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇంప్లిమెంటేషన్ అయిపోయింది, సపోర్ట్ అయిపోయింది. సపోర్ట్ అంటే మినిమం 2 ఏళ్ల పైనే ఉంటుంది సపోర్ట్. ఓకే, రోజుకి మీకు ఏమైనా టికెట్స్ వస్తూ ఉంటాయి. రోజుకి 2 నుంచి 5 లోపల టికెట్స్ వస్తూ ఉంటాయి. ఎన్ని నుంచి? 2 నుంచి 5 వస్తాయి. ఒక్కోసారి టికెట్ కూడా రావు. ఒక వారం అంతా 10 టికెట్లు రావచ్చు మ్యాక్స్. అది ఒక్కొక్క ప్రాజెక్ట్ని బట్టి ఒక్కొక్కటి ఉంటుంది. సపోర్ట్ ప్రాజెక్ట్ ఏఎంఎస్ ప్రాజెక్ట్ అని కూడా అంటారు. ఓకేనా? సో ఇప్పుడు మీకు జస్ట్ మీ డాక్యుమెంట్ ఓపెన్ చేసి సరదాగా చూడండి. సో మనకి SAP S/4HANAలో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ఎవరు చెప్తారు? ఆన్లైన్ స్టూడెంట్స్ ఒకరు చదవండి. చదవాలి. రేపు పొద్దున్న ప్రజెంటేషన్స్ కూడా ఇవ్వాలి. చదవండి. చదవడం అందరికి వచ్చు కదా? చెప్పండి. Greenfield implementation project. వెరీ గుడ్. Support project. Rollout project. Conversation project. Upgradation project. Development project. Deployment project. Development project. Mergers and acquisition project. ఇవి ప్రాజెక్ట్స్ మన రియల్ టైంలో నీకు కంపెనీలో జాయిన్ అయితే నీకు ఏదో ఒక ప్రాజెక్ట్కి అసైన్ చేసి చాలు. అర్థమైందా? ఇందులో నుంచి ఏదో ఒక ప్రాజెక్ట్ మీద నీకు వర్క్ చేసి చాలు. గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ చదవండి. ఇది ఎవరైనా చదవాలి. Greenfield implementation is the best choice for businesses looking to transform and optimize their operations with SAP S/4HANA. వెరీ గుడ్. గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ కొంచెం ఏంటంటే లాంగ్వేజ్ నేను సింపుల్గా ఇవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. సింపుల్గా ఇస్తే మీరు అవే టెర్మినాలజీ యూజ్ చేస్తారని చెప్పి కొంచెం కష్టంగా ఇచ్చి హైలైట్ చేశాను పాయింట్స్ మీకోసం. ఓకేనా? సో కాబట్టి మీరు ఇక్కడ ఉన్న టెర్మినాలజీనే యూజ్ చేస్తే మీకు హై లెవెల్ ఇంగ్లీష్ వస్తుంది. అర్థమైందా? సో మీరు హై లెవెల్లో ఇంగ్లీష్ మాట్లాడడానికి ట్రై చేయాలంటే ఇక్కడ ఉన్న టెర్మినాలజీ అయినా సరే యూజ్ చేయండి. ఓకే, గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ ఇస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ దేనికి? బిజినెస్ అంటే ఎవరు? క్లయింట్ లుకింగ్ ఫర్ ట్రాన్స్ఫార్మ్ అంటే నాన్ SAPలో నుంచి SAPలోకి వద్దాం అనుకున్నప్పుడు ఆప్టిమైజ్ దేర్ ఆపరేషన్స్ విత్ SAP S/4HANA. వాళ్ళ బిజినెస్ని దేంతో ఆప్టిమైజ్ చేయొచ్చు? S/4HANA సాఫ్ట్వేర్తో చేయండి. అంతే. అదే నువ్వు దాన్ని ఏదో రకంగా ఊహించుకున్నావు అనుకో ఏముండదు. ఇలా చదివితే చాలా సింప్లిఫై అయిపోతుంది వర్క్. చెప్పండి ఒకసారి. గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ ఫర్ బిజినెస్ అంటే క్లయింట్ అని అర్థం. అర్థమైందా? సో క్లయింట్ చేసే బిజినెస్ ఆపరేషన్స్ ఉంటాయి కదా అవి. క్లయింట్ ఈజ్ లుకింగ్ టు ట్రాన్స్ఫార్మ్. ఈ వర్డ్ చూడండి ఇక్కడ. సో టు ట్రాన్స్ఫార్మ్ అనొచ్చు, మైగ్రేట్ అనొచ్చు. ఓకే, సో ట్రాన్స్ఫార్మ్ అన్నా మైగ్రేట్ అన్నా ఒకటే. ట్రాన్స్ఫార్మ్ అండ్ ఆప్టిమైజ్ దర్ బిజినెస్ విత్ S/4HANA సాఫ్ట్వేర్తో వాళ్ళ బిజినెస్ అనేది రన్ అవ్వాలి అంటే సో మనకి ఈ గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ యూజ్ అవుతుంది ఫస్ట్ టైం. ఓకేనా? నెక్స్ట్ చదవండి ఒకసారి. However, it requires careful planning, significant investment, and strong change management to ensure success. సూపర్. సో హౌఎవర్ ఏదైనప్పటికీ ఇట్ రిక్వైర్స్ అంటే ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఓకేనా? కేక్ వాక్ కాదు ఇది. ఇట్స్ నాట్ కేక్ వాక్ టు ఇంప్లిమెంట్ ఎనీ ప్రాజెక్ట్ ఇన్ SAP S/4HANA. అంత ఈజీ కాదు ఇది ఇంప్లిమెంటేషన్ చేయడం అంటే. సో అంత ఈజీ కాదు. దానికి ఏముండాలి? కేర్ఫుల్ ప్లానింగ్ ఉండాలి. లేకపోతే డబ్బులతో పని. ఇక్కడ కోట్ల రూపాయలు ఇంప్లిమెంటేషన్ అంటే కోట్ల రూపాయలు. ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అంటే దగ్గర 100 కోట్లు ఉంటుంది. 50 నుంచి 100 కోట్ల ప్రాజెక్టులు ఇవి. కొంచెం తేడా వచ్చి డ్యూరేషన్ పెరిగిందనుకోండి ఏమవుద్ది? కంపెనీకి లాస్ అయిపోతుంది రిసోర్స్ని. ఇప్పుడు ప్రాజెక్ట్ ఏంటంటే మనం 10 మంది రిక్రూట్ చేయాల్సిన తోట 20 మంది రిక్రూట్ చేసి 3 నెలలు పోషించామనుకోండి ఏమవుద్ది? అందుకే ప్రాపర్ ప్లానింగ్ ఇంపార్టెంట్. ప్రాపర్ ప్లానింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. అండ్ స్ట్రాంగ్ చేంజ్ మేనేజ్మెంట్ అంటే కాన్ఫిగరేషన్ చేసి సిస్టమ్ని డిజైన్ చేసే మనుషులు కావాలి. అర్థమైందా?
సో మనం కన్సల్టెంట్స్. కన్సల్టెంట్కి ఏ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ కావాలని చెప్పాను మీకు ఫస్ట్లో, ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పాను ఫస్ట్లో. ఏం చెప్పాను నేను? టెక్నికల్గా స్ట్రాంగ్ ఉండాలి. ఏ ఏరియాలో? కాన్ఫిగరేషన్ చెప్పా కదా, టెస్టింగ్, డేటా మైగ్రేషన్. ఓకే, ఇంకేం చెప్పా? కాన్ఫిగరేషన్, బిజినెస్ ప్రాసెస్ మీద కమాండ్ ఉండాలి. నెక్స్ట్ డేటా మైగ్రేషన్ మీద కమాండ్ ఉండాలి. నెక్స్ట్ టెస్టింగ్ మీద కమాండ్ ఉండాలి. నెక్స్ట్ ఓకే బిజినెస్ ప్రాసెస్ మీద కమాండ్ ఉండాలి అని చెప్పాను. ఓకే, సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ పాయింట్ చదవండి. A new implementation of SAP S/4HANA, typically for companies that are moving away from non-SAP systems or restructuring their existing process. చూసారా ఎంత మంచి పాయింట్ చెప్పాడు. సో ఏ న్యూ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ S/4HANA అంటే ఏ మెథడాలజీ? యాక్టివేట్ మెథడాలజీ. ఏ ఇంప్లిమెంటేషన్? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్. గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ అంటే దేనికి? న్యూ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ S/4HANA ప్రాజెక్ట్స్. సో టిపికల్లీ కంపెనీస్ దట్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ నాన్ SAP సిస్టమ్ నుంచి SAPలోకి మైగ్రేట్ అవ్వాలంటే సో ఈ గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ అనేది ఉపయోగపడుతుంది. కంపెనీకి సంబంధించిన బిజినెస్ని రీస్ట్రక్చర్ నా ట్రైనింగ్ ప్రాసెస్ నేను రీస్ట్రక్చర్ చేసుకుంటున్నా అంటే ఏంటి? ఇంకా స్ట్రాంగ్గా బలపరచడం, ఇంకా స్ట్రాంగ్గా నేను మారుస్తున్నాం. కాబట్టి రీస్ట్రక్చరింగ్ ద బిజినెస్ అంటే ఏంటి? ఉన్న బిజినెస్ని ఇంకా ఎఫిషియెంట్గా రెడీ చేయటం రీస్ట్రక్చర్ అంట. ఓకేనా? నెక్స్ట్ చదవండి. Involves redesigning businesses process based on బెస్ట్ ప్రాక్టీస్. SAP S/4HANA యాక్టివేట్ మెథడాలజీలో కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ఓకే, ఈ మెథడాలజీలో ఏముంటాయి? బెస్ట్ ప్రాక్టీస్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేది మెథడాలజీ రికమెండ్ చేసే దాంట్లో బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ఈ ప్రాక్టీసెస్ని యూజ్ చేసి మన S/4HANA ప్రాజెక్ట్ని సింప్లిఫై చేయొచ్చు అనమాట. ఓకే, సో అలాగే ఈ ప్రాజెక్ట్ మనకి ఎన్ని నెలలు పడుతుంది? సో ఈ ప్రాజెక్ట్ దేనికి? అసలు గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటిది? న్యూ బిజినెస్కి. ఇదంతా కూడా న్యూ బిజినెస్కి S/4HANAలోకి మైగ్రేట్ అవుదాం అనుకున్న దానికి సింపుల్గా మాట్లాడతాం. సో దీంట్లో ఎన్ని ఫేజ్ ఉన్నాయి? డిస్కవర్ ఫేజ్, ప్రిపేర్ ఫేజ్, ఎక్స్ప్లోర్ ఫేజ్, రియలైజ్ ఫేజ్, డిప్లాయ్ ఫేజ్ అండ్ రన్ ఫేజ్. సింపుల్గా మాట్లాడితే గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ అనేది కొత్త కంపెనీస్ లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ నెవర్ యూజ్ SAP, వాళ్ళు ఎప్పుడు యూజ్ చేయలేదు SAP, వాళ్ళు SAPలోకి వద్దామనుకున్నప్పుడు, వాళ్ళు మీన్స్ కంపెనీస్ వద్దామనుకున్నప్పుడు ఈ గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ సజెస్టబుల్, రికమెండ్ చేయొచ్చు. అర్థమైంది కదా? సో దీంట్లో కొన్ని ఫేజెస్ ఉన్నాయి. డిస్కవర్ ఫేజ్, ప్రిపేర్ ఫేజ్, ఎక్స్ప్లోర్ ఫేజ్, రియలైజ్ ఫేజ్, డిప్లాయ్మెంట్ ఫేజ్ అండ్ రన్ ఫేజ్. ఓకే, so greenfield implementation is the best choice for the newly set up companies, already existing companies. They want to migrate from non-SAP to SAP. This is the best choice. And they want to optimize their business into SAP S/4HANA. This is the best choice. Generally, implementation project time duration is 6 to 24 months. Okay, na? ఆ పాయింట్ చెప్తే చాలు, ఎన్ని సోది అవసరం లేదు. నెక్స్ట్ ఏంటిది? సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఇక్కడ ఇది చూడండి బొమ్మ. ఇదేంటిది? దీన్ని ఏమంటారు? స్పాన్రా టూల్. ఇదే టూల్. ఏంటిది? ఏం టూల్ ఇది? ఏమంటారు ఇంగ్లీష్లో? రెంచ్. మన రెంచ్కి వచ్చుకొని దిగాలి ప్రాజెక్ట్లోకి. అర్థమైందా? సో మన రెంచ్ ఏంటి ఇక్కడ? మన టెక్నికల్ స్కిల్. అర్థమైందా? సో S/4HANA ప్రాజెక్ట్స్ అంటే మీరు AMS ప్రాజెక్ట్స్ అంటారు. AMS అంటే ఏంటో చూడండి ఇక్కడ, అప్లికేషన్ మేనేజ్మెంట్ సర్వీసెస్. AMS అంటే ఏంటి? అప్లికేషన్ మేనేజ్మెంట్ సర్వీసెస్. ఓకే, సో ఇందులో మీరు చేయాల్సింది ఏంటి? SAP ఎండ్ యూజర్ ఇష్యూస్ని సాల్వ్ చేయాలి. ఓకేనా? SAP ఎండ్ యూజర్ ఇష్యూస్ని సాల్వ్ చేయాలి. అండ్ వాట్ బేసిస్? Based upon the priority and severity, ticket based. Tools ఏంటి? సొల్యూషన్ మేనేజర్, PMC, రెమెడీ, ఇంకోటి ఏం చెప్పా? సర్వీస్ నౌ. ఎక్కువగా యూజ్ చేసేదండి సర్వీస్ నౌ. సో రేపు పొద్దున్న సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉంటే నిన్ను L1 టీంలో వేయచ్చు, L2 టీంలో వేయచ్చు, L3 టీంలో వేయచ్చు. టీమ్స్ ఉంటాయి.
సపోర్ట్ ప్రాజెక్ట్లో ఏముంటాయి, టీమ్స్ ఉంటాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నీ మొబైల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కస్టమర్కి వెళ్ళి కాల్ చేస్తాం. కాల్ చేస్తే వాడు కూడా ఎత్తుతాడు, ఇది మాకు సంబంధించింది కాదు, ఇంకో దాన్ని ఫార్వర్డ్ చేస్తాడు. అది వాడిని అడిగితే నాకు సంబంధించింది కాదు, ఇంకోటి ఫార్వర్డ్ చేస్తాడు. అంటే టీమ్స్ L1 టీము ఏంటి, L2 టీమ్ ఏంటి, L3 టీమ్ ఏంటి. రేపొద్దున SAP ఎండ్ యూజర్స్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఒకవేళ మీ కంపెనీలో L1 టీము, L2 టీము, L3 టీము ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి. ఉండకపోతే అన్ని నువ్వే సాల్వ్ చేయాలి. ఉంటే ఏంటి, L1 టీమ్ అంటే ఏంటి చెప్పండి. ఇక్కడ బేసిక్ ట్రబుల్ షూటింగ్, పాస్వర్డ్ రీసెట్ ఇలాంటివి. అర్థమైందా? సో SAP ఎండ్ యూజర్ ఫేసింగ్ ఇష్యూ, వాటి సిస్టంలో పాస్వర్డ్ యాక్సెస్ లేదు, లేకపోతే కీ కోడ్ యాక్సెస్ లేదు. సో ఇలాంటివి ఏంటిది మనకి L1 టీమ్ అంటే చిన్న చిన్న రిక్వెస్ట్లు. అది ఏదైనా ఎర్రర్ వచ్చింది వాడి బదులు మనం టికెట్ రైజ్ చేయాలి. ఇలాంటివి ఏంటిది L1 టికెట్స్. L2 అంటే చదవండి, రిసాల్వింగ్ మాడ్యూల్ స్పెసిఫిక్ ఇష్యూస్, FI, MM, SD, మైనర్ కాన్ఫిగరేషన్, డీబగ్గింగ్ సంబంధించి డీబగ్గింగ్ అంటే చిన్న చిన్న ఇష్యూస్. FI అయితే FI, MM అయితే MM, చిన్న చిన్న ఇష్యూస్ని మనం సాల్వ్ చేయాలి. సో అది L2 సపోర్ట్ టీంలో ఉన్నప్పుడు. L3 అంటే ఏంటి, కొంచెం కాంప్లెక్స్, ఇంటిగ్రేషన్ రిలేటెడ్ కాంప్లెక్స్. సో ఇలాంటివన్నీ కూడా మనం చేయాలంట. కాబట్టి నేను L3 టీంలో వేసానంటే కొంచెం హై ఎక్స్పీరియన్స్ ఉంటాయి. L1 టీం అంటే బేసిక్ లెవెల్, L2 టీం అంటే కొంచెం 2 ఏళ్ళు 3 ఏళ్ళు, L3 అంటే 4 years అబౌవ్ ఉన్న వాళ్ళకి వేసేస్తారు. అర్థమైందా? సో బేసిక్ టీము సెక్యూరిటీ, రియల్ టైంలో నీకు బేసిక్ సెక్యూరిటీ టీంతో ఎక్కువ పని ఉంటుంది SAPలో. సెక్యూరిటీ టీం ఏంటంటే, సో మీకు ఆథరైజేషన్స్ అన్నీ కూడా ఎవరిస్తారు, సెక్యూరిటీ. యాక్సెస్లో అన్నీ ఎవరిస్తారు, సెక్యూరిటీ. రోల్స్, ఆథరైజేషన్స్, యాక్సెస్. ఓకే, సో ఇవన్నీ ఎవరిస్తారు, సెక్యూరిటీ. సిస్టంలో యాక్సెస్ అవ్వాలి, GUIలో ఎవరు ఇస్తారు, పాస్వర్డ్ సెటప్, రీసెట్ సెటప్, ఇవన్నీ కూడా సెక్యూరిటీ వాళ్ళు ఇస్తారు. సో బేసిక్స్ అంటే ఏంటి, అడ్మినిస్ట్రేషన్. అంటే మనకి SAP సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ అంతా ఎవరు చేస్తారు, బేసిక్స్ టీం వాళ్ళు. అంటే డేటా రీఫ్రెష్మెంట్ చేయడము. ఓకేనా? సో ఈ మెయింటెనెన్స్ అంతా, సర్వర్స్ మెయింటెనెన్స్ అంతా ఎవరు చేస్తారు, బేసిక్స్ వాళ్ళు చేస్తారు, సర్వర్స్ మెయింటెనెన్స్ అంతా కూడా. సో కాబట్టి మనకి అందరికీ ఒక క్లారిటీ వచ్చిందా రాలేదా? సో మనకి రేపొద్దున EMS ప్రాజెక్ట్ అన్నా సపోర్ట్ ప్రాజెక్ట్ అన్నా ఒక్కటే. EMS ప్రాజెక్ట్లో మనకి L1 టీము, L2 టీము, L2 సపోర్ట్, L3 సపోర్ట్. సెక్యూరిటీ టీమ్ ఏం చేస్తుంది, ఆథరైజేషన్స్, రోల్స్ హ్యాండిల్ చేస్తాం. మనం ఏం చేయాలి, క్రిటికల్ అంటే P1 టికెట్ని ఏమంటాం, క్రిటికల్ ఇష్యూస్ అంటే డ్యూరేషన్ తక్కువ. P2 అంటే హై ప్రయారిటీ, P3 ఏమో మీడియం ప్రయారిటీ, P4 ఏమో లో ప్రయారిటీ. P4 టికెట్ డ్యూరేషన్ అంతా ఇక్కడ ఇచ్చిన. అర్థమైందా? ఎర్రర్స్ ఏం రావచ్చు రేపొద్దున, కాన్ఫిగరేషన్ ఎర్రర్స్, మాస్టర్ డేటా ఎర్రర్స్, ఇంటిగ్రేషన్ ఎర్రర్స్, ఇంటర్ఫేస్ ఎర్రర్స్, బగ్స్, అలాగే SAP ఎండ్ యూజర్ ఇష్యూస్, SAP ఎండ్ యూజర్ మిస్టేక్స్, తప్పులు, ఎర్రర్స్ అనగానే రేపొద్దున్న ఈ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ నువ్వు ట్రబుల్ షూట్ చేయాలి. సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, యూ హ్యావ్ టు ట్రబుల్ షూట్ ద ఇష్యూస్. ఓకేనా? సో ఇష్యూస్ని ట్రబుల్ షూట్ చేయాలి, అదే సపోర్ట్ ప్రాజెక్ట్. ఓకేనా? ఇష్యూస్ని ట్రబుల్ షూట్ చేయటమే సపోర్ట్ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ అజెండా అన్నమాట. కాబట్టి ఓకే, ఇది ఓవరాల్గా ఈ రోజుకి సరిపోతుంది మనకి. ఓకే, చార్ట్లో పెట్టే నోట్స్ ఏం చేయాలి సార్, దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసుకొని వర్డ్లో పేస్ట్ చేసుకోవాలి. అర్థమైంది కదా? వర్డ్ ఉంటుంది కదా మీకు, వర్డ్ ఫైల్. సో వర్డ్లో మీరు పేస్ట్ చేసుకోవడం తెలుసు కదా, ఇలా పేస్ట్ చేసుకొని చక్కగా, సో దీనికి హెడ్డింగ్స్ పెట్టుకోండి, చక్కగా ఇలా పెట్టుకోండి మంచిగా. ఓకే, ఇలా చక్కగా పెట్టుకొని ఇది నోట్స్, క్లాస్ సంబంధించిన నోట్స్, మెటీరియల్స్ ఆల్రెడీ ఇచ్చేస్తాం. మెటీరియల్లో ఉన్నది నోట్స్లో ఉండదు. ఓకే, నోట్స్లో ఉన్నది మెటీరియల్లో ఉండదు. బట్ ప్రాసెస్ ఏంటంటే అవన్నీ మనం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తా ఉంటాం, అవన్నీ మెటీరియల్లో ఉండకపోవచ్చు. ఓకే, కొన్ని ఉంటాయి, కొన్ని ఉండకపోవచ్చు. కాబట్టి రెండు ఫాలో అవ్వాల్సింది. ఓకేనా? రెండు ఫాలో అయితే డెప్త్ నాలెడ్జ్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్, విల్ గెట్ బ్యాక్ టుమారో. సో మరి ఇమీడియట్గా ఎవరైతే సో జాయిన్ అవ్వలేదో ఇమీడియట్గా ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి చాన్ ఎస్కే ఇన్ఫోటెక్ సంబంధించిన ఇంగ్లీష్ ఛానల్, ఇంగ్లీష్లో మీకు కావాలి అనుకుంటే దీన్ని చాలా ఇంపార్టెంట్ ఉంది, ఫ్యూచర్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఈ గ్రూప్తో మనకి చెప్తాను ఎందుకు అన్నది. ఓకే, సో అలాగే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
అలాగే మీకు సర్వర్ డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది టుమారో క్లాస్లో. ఇమీడియట్గా సర్వర్ యాక్సెస్ కూడా తీసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ గెట్ బ్యాక్ నెక్స్ట్ క్లాస్.